ప్రియుడు అంటే భర్త అనే అర్థము వస్తూ ఉంది. ప్రియుడు అంటే మరొక మాటలో చెప్పాలంటే అన్నిటికీ ఆధారమైన వాడు, ప్రియమైన వాడు. ఎవరు మనకు ప్రియమైన వారు? తల్లిదండ్రులైన వారే పిల్లకు ప్రియమైన వారు. నా ప్రియమైన తండ్రి, నా ప్రియమైన తల్లి అని పిల్లలైన వారు వారి తల్లిదండ్రులను గూర్చి, ఇప్పుడైతే ఉత్తరాలు లేవు కానీ పూర్వపు దినాల్లో ఉత్తరం రాసేటప్పుడు ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులకు అని ఉత్తరము రాసేవారు. గనుక మనందరికీ ప్రియుడు ఎవరు? సంఘమునకు లేక విశ్వాసికి ప్రియురాలైన సంఘమునకు ప్రియమైన వారు ఎవరు అంటే, ఎందరో మనకు ప్రియమైన వారు ఉండవచ్చు కానీ అందరికంటే మనకు ప్రియమైన వారు ఎవరు అంటే ప్రభువే యేసుక్రీస్తు వారే మనకు ప్రియమైన వారు. ఈ ప్రియమైన ప్రభువును వెదకుచున్న ప్రియురాలు ఎప్పుడు ఏ సమయంలో వెదకుచూ ఉన్నది అంటే రాత్రి వేళ. ఇలా చూడాలి, తలపైకి ఎత్తి వినాలి. రాత్రి అనగానే మనందరము దినచర్యలో, ప్రతిరోజు మన యొక్క దినచర్యలో రాత్రి అనేది మనకు తెలుసు. ఉదయం ఎలాగైతే ఇప్పుడు ఉదయకాలములో ఉన్నామో, ఇక కొద్ది గంటలకు మరలా రాత్రిలోనికి వెళతాము. రాత్రి అనేది మన దినచర్యగా ఉన్నది. రాత్రి అనగానే చీకటి, రాత్రి అనగానే వెలుగు ఉండదు. కాబట్టి రాత్రి వేళ బైబిల్ గ్రంథంలో రాత్రి కాలము మనకు కనబడుతుంది. పాత నిబంధన కాలం అంతా కూడా అది ఒక రాత్రి కాలములాగే మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ భూమి మీద జన్మించారో అది ఒక పగటి కాలముగా మార్చబడింది. మరలా క్రైస్తవ సంఘ ఆరంభ కాలము ఒక రాత్రి కాలమనే చెప్పాలి. రాత్రి అనగానే చీకటి ఎలాగైతే ఉంటుందో, క్రైస్తవ సంఘ కాలములో కూడా ఏమి జరిగింది అంటే చీకటి అనగా శ్రమలు పొందారు. అందుకని జాములలో కూడా ప్రభు తెలియజేస్తూ మార్కు సువార్త 13వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడిన మాటను చూచినప్పుడు, మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనములో, ఇంటి యజమానుడు ప్రొద్దు కృంకి వచ్చును, ఇక్కడ అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, మనము ఎరుగము అనే మాటను చూస్తున్నాం. ప్రొద్దుకృంకు కాలము, అర్ధరాత్రి కాలముగా ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. అలాగే రాత్రి కాలమును గురించి బైబిల్లో మనం చూసినప్పుడు ఒక ఉపమానము, ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానములలో ఒక ఉపమానం ఏమిటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో ఇక్కడ కూడా ప్రభు ఒక ఉపమానము తెలియజేస్తున్నారు. పరలోక రాజ్యము తమ దివిటీలో పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచూ ఉండిరి. అనగా వీరు
పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన ఈ 10 మంది ఏ కాలములో వెళ్ళారు అంటే రాత్రి వేళ వారి ప్రయాణము కనుక పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి రాత్రి వేళ వారు ప్రయాణం చేశారు కాబట్టి వారికి దివిటీలో అవసరమై ఉన్నాయి. కొంచెం సౌండ్ కరెక్ట్. అంత మాత్రమే కాకుండా వారు రాత్రి వేళ ప్రయాణములో పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు కనుక రాత్రి వేళ ప్రయాణము కనుక పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా ఏం చేశారట? కొనికి నిద్రించారు. కనుక ఇక్కడ కూడా రాత్రి అనే మాట చూస్తూ ఉన్నాము. అర్ధరాత్రి వేళ అనే మాట కనబడుతుంది. అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడుతుంది. ఏమిటి అంటే ఇదిగో పెళ్లి కుమారుడు. కొంచెం ఎక్కువ కొద్దిగా. ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి. చాలు. అర్ధరాత్రి వేళ ఒక కేక ఏమిటి అంటే పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. కనుక బైబిల్లో రాత్రి కాలం అనేది ప్రత్యేకముగా మనకు అనేక చోట్ల కనబడుతుంది. అలాగే సంఘకాలములో క్రైస్తవ సంఘ ఆరంభ కాలమే రాత్రి కాలం అయితే సంఘకాలములో ఒక అర్ధరాత్రి కాలము కూడా మనకు కనబడుతుంది. అదే బైబిల్, లోకమునకు వెలుగైన బైబిల్. 119వ సంకీర్తనలో కీర్తనకారుడు ఒక మాట రాస్తూ ఉన్నాడు. 105వ వచనములో ఏమంటున్నాడు? నీ వాక్యము పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అనగా వెలుగైన వాక్యము, దీపమైన వాక్యము దాచబడిన కాలము, దాచిపెట్టబడిన కాలము. ఆ కాలం ఏమిటి అంటే అది అర్ధరాత్రి కాలమే. బైబిల్ లేదు ప్రపంచానికి, వాక్యము లేని కాలము, పాపమనే చీకటి వ్యాపించిన కాలము. ఇంకా బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా, మత్తయి 5:15, జనులు జరిగినది చూడవెళ్ళి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం, 5:15. దేవునికే మహిమ కలుగును గాక. మనుషులు దీపము వెలిగించి కొంచెము మీద పెట్టరు కానీ, కొంచెము క్రింద పెట్టరు గాని అది అందరికి వెలిగించుటకై, ఇంటి నిండా వారందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడతారు. అనగా దీపమైన దేవుని వాక్యము, వెలుగైన దేవుని వాక్యము దాచబడిన కాలమునకు పేరేమిటంటే అది రాత్రి కాలమే, అర్ధరాత్రి కాలమే. ఇక మనము చూసినట్లయితే ఏమిటి రాత్రి? రాత్రి అనగానే మన దినచర్యలో వచ్చే రాత్రిని గూర్చి ఇక్కడ బైబిల్ మనకు చెప్పట్లేదు, దేవుడు మనకు తెలియచేయట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పే మాట ఏమిటంటే ఎవరైతే ప్రభును వెంబడించరో, ఎవరైతే ప్రభును వెంబడించడం లేదో వారందరూ రాత్రి వారే, వారందరూ చీకటిలో ఉన్నవారే. ఈ మాటలు కూడా ప్రభు చెప్పుచూ ఉన్న రాత్రి అనగానే చీకటి అని మనకు భావము కలుగుతున్నదే. మత్తయి సువార్త 5:14లో చూసినప్పుడు, మత్తయి సువార్త 5:14, మీరు ప్రభు అంటున్నారు. మీరు ఎవరు అంటే క్రీస్తును నమ్మిన మీరు, క్రైస్తవులను పిలువబడుచున్న మీరు ఎవరు అంటే లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు ఎవరై ఉన్నారు? లోకమునకు వెలుగు. ఎవరు వెలుగు అంటే ప్రభును వెంబడించే వారే వెలుగు సంబంధులు. ఒకవేళ ప్రభును వెంబడించిన జీవితం అయితే ఏమిటి అది? యోహాను సువార్తలో 8వ అధ్యాయములో 12వ వచనములో ఒక మాట ప్రభు అంటున్నాడు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెబుతూ ఉన్నాడు. ఎవరైతే నన్ను వెంబడిస్తారో, వెంబడించేవారు చీకటిలో ఉన్నవారు కాదు, వెంబడించేవారు రాత్రిలో ఉన్నవారు కాదు, వెంబడించేవారు రాత్రి సంబంధులు కాదు, వారు పగటి సంబంధులు, వారు వెలుగు సంబంధులు. ఇక
ఇంకా మనం బైబిల్ చూచినట్లయితే చీకటి అనగానే మరొక భావము ఏమిటంటే పాపమే. ఎవరైతే పాపములో పడిపోయి ఉన్నారో, పాపములో ఉన్నారో, ఈ నెలలో 13, 14, 15 తేదీల్లో సభలు, వార్షికోత్సవ సభలు ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, చేతిలో సొమ్ము లేకపోయినప్పటికీ కూడా ఈ సభలు జరిగించాలని ఆగకూడదు. నా నియమిత కార్యములు నడుపుము, మానుకొనవద్దు అన్నారు ప్రభు దైవజనుడితో. దేవుని పని ఆగకూడదు, సభలు ఆగకూడదు. 1 సంవత్సరం ఆగిపోతే దాదాపుగా 10 సంవత్సరాల నుండి సభలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. ఇబ్బంది అయినా కూడా జరిగిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా సభలు జరిగించాలి. సభలకు ఈ సంవత్సరం మన బైబిల్ మిషన్ ఒక గవర్నింగ్ బాడీ మెంబర్గా పోయిన సంవత్సరం కూడా వచ్చారు. వినోద్ బాబాయ్ గారు వస్తూ ఉన్నారు. అలాగే కడప నుండి ఒక దైవ సేవకుని పిలవడం జరిగింది. నిన్న కూడా ఆయనతోనే మాట్లాడడం జరిగింది. ఈ వారంలో మాట్లాడడం జరిగింది. ఆయన ఇంటర్వ్యూలో సాక్ష్యం వింటుంటే నిజంగా మార్పు అంటే అది అనిపించింది నాకు. మార్పు. కొంతమంది ప్రభుని నమ్మి ఇంకా మారని వారు ఉన్నారు. మీరు చూడండి, మేము వీడియో ఆ పాంప్లెట్ పెట్టి వీడియో పెడతాం, అందరూ షేర్ చేయండి. ఆయన చెబుతున్నాడు, నేను ఆ బ్రతుకంతా కూడా దేవుని ఎరుగని ఆ బ్రతుకంతా, దేవునికి విరుద్ధముగా ఉన్న జీవితం అంతా నాది చీకటి జీవితం అంటున్నాడు. నేను చీకటిలో ఉన్నానప్పుడు. చీకటి అనగా రాత్రిలో ఉన్నారు. ఎవరైతే ప్రభును అంగీకరించలేదో వారందరూ చీకటి వారు. మైకిల్ బాబు గారు ఆయన సాక్ష్యం చెబుతూ అంటున్నాడు, ఒకప్పుడు నేను చీకటి సంబంధిని, ఇప్పుడైతే నేను వెలుగు సంబంధిని. ఇంకా చాలా మంది రాత్రిలోనే ఉన్నారు. ప్రభు యొద్దకే వచ్చారు కానీ చీకటి అనే పాపం అనగానే చీకటి. అందుకనే ఇక్కడ ప్రియురాలు ఏం చేస్తుందట? పరమగీతం 3వ అధ్యాయం 1వ వచనములో రాత్రి వేళ పరుండి అంటుంది. రాత్రి వేళ పరుండి వెతుకుతుందట. రాత్రి వేళ పాపములో వెతుకుతుంది, పడిపోయి, పాపమనే చీకటిలో పడిపోయి వెతుకుచున్నది అంటుంది. వెతికినను అతడు నాకు కనబడుట లేదు. పాపములో ఉండి వెతికితే ఎలా కనబడతాడు? చాలా మంది పాపములోనే ఉన్నారు కానీ వెతుకుతున్నారు. ప్రభు మాకు కనబడాలని వెతుకుతున్నారు, కనబడరు. ఏవేవో ఆశీర్వాదాలు కావాలని వెతుకుతున్నారు, అవి దొరకవు. నీవు లేవాలి, ఆ చీకటిలో నుండి లేవాలి, ఆ మత్తులో నుండి లేవాలి, ఆ పాపములో నుండి లేవాలి. ఆ రాత్రి అనబడే చీకటిలో నుండి నీవు వెలుగులోనికి వచ్చినప్పుడే నీవు ఏదైనా నీకు దొరకగలదు, ప్రభు నీకు దొరకగలదు. ఇక 6వదిగా ఇక్కడ చూస్తున్నాము, ప్రియురాలు రాత్రి వేళ వెతుకుచున్నదంటే పాపములు వెతుకుచున్నది. ఇక 7వదిగా చూచినట్లయితే 7 విషయాలు రాత్రిని గూర్చి దైవజనులు ఇక్కడ రాస్తూ ఉన్నారు. అందులో ప్రియులారా గమనించాలి. 7వదిగా ఏమిటంటే కొంతమంది కొంతకాలం ప్రభులో ఉండి పడిపోతున్నారు. కొంతకాలం చాలా భక్తిగా ఉంటున్నారు, కొంతకాలం చాలా విశ్వాసంగా ఉంటున్నారు, కొంతకాలం చాలా వారి యొక్క విశ్వాసాన్ని చూస్తే అలా ఉంటున్నారు. కానీ సడన్ గా పడిపోతున్నారు. కొంతమంది చిన్న విషయాలకు పడిపోతున్నారు. చిన్న విషయాలకు పడిపోతున్నారు కొంతమంది. మరి కొంతమంది శ్రమలు వచ్చినప్పుడు, వారికి కష్టాలు వచ్చినప్పుడు, వారికి బాధలు వచ్చినప్పుడు వారు పడిపోతున్నారు. దేవునికి దూరం అయిపోతున్నారు. పడిపోవడం అంటేనే చీకట్లోనికి వెళ్ళిపోతున్నారు. రాత్రి అనబడే వెలుగులోనికి వచ్చిన వారు మరలా చీకట్లోనికి వెళుతున్నారు. పగటి వారిగా ఉన్నవారు మరలా రాత్రి వారు అయిపోతున్నారు. అందుకనే బైబిల్ మనకు తెలియజేసే మాట, ఎబ్రీ పత్రికలో 6వ అధ్యాయము
5-6 వచనాల్లో ఏప్రిల్కు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. మరలా సిలువ వేస్తున్నారు. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము అనే మాట చూస్తూ ఉన్నాము. అనగా పడిపోతున్నారు, ఏదో విషయంలో పాపములో పడిపోతున్నారు. పడిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరలా అంటే చీకటిలోనికి, చీకటి అనే పాపములోనికి వెళుతున్నారు. పడిపోయి ప్రభుని వెతుకుతున్నారు. ప్రియురాలు వెతికినట్లుగా పడిపోయి ప్రభుని వెతుకుతున్నారు. పడిపోయి పాపములో పడి. అందుకని తెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయములో, మొదటి పత్రిక 5వ అధ్యాయములో, మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల్లో ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు ఎవరు కాదు. రాకడకు సిద్ధపడేవారు చీకట్లో ఉన్నవారైతే మేఘం ఎక్కలేరు, రాత్రి వారైతే మేఘం ఎక్కలేరు. మీరు చీకటిలో ఉన్నవారు కాదు. మీరందరూ ఎవరు? వెలుగు సంబంధులు. ఏంటట? వెలుగు సంబంధులు. మరలా ఏమంటున్నాడు? పగటి సంబంధులు. పగలి వారం, మనం పగటి వారం. ఆ మాట కూడా మన రాత్రి వారము, మనము రాత్రి వారము కాదు. అంటే మనము చీకట్లో ఉన్నవారం కాదు, మనం పాపములో ఉన్నవారం కాదు. అనగా రాకడకు సిద్ధపడేవారు చీకటి సంబంధులుగా ఉండకూడదు. మనము రాత్రి వారము కాదు, మనము పగటి సంబంధులము. చదువమ్మ 2 వచనాలు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె ఏం చేయక, ఇతరుల వలె నిద్రపోద్దండి. అంటే ఈ రోజు నుంచి నిద్ర మానేయమని అర్థం. పాపములో పడవద్దు. ఇంతవరకు పడ్డావేమో. ఇందాక చెప్పాను కదా, మైకుల్ బాబాయ్ గారు ఆయన అంటున్నాడు, వారు ఇంటర్వ్యూలో అడుగుతుంటే మరలా నీకు అలాగా తిరగాలనిపించట్లేదా అని చక్కగా అంటున్నాడు బైబిల్ పట్టుకొని. లేదు, మరలా వెనక్కి వెళ్ళాలనిపించట్లేదు. సామాన్యుడు కాదు ఆయన. ఆ వీడియోలో చూస్తుంటే ఎన్టీఆర్, ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు పక్కన నిలబడ్డాడు. చంద్రబాబు నాయుడు దూరం నిలబడితే ఎన్టీఆర్ ప్రక్కన కూర్చున్నాడు. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు, ఎంతో బాగా ప్రేమించేవాడండి ఎన్టీఆర్ గారు. ఆయన ఎంత హోదా! ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు, మినిస్టర్ అయ్యేవాడు. ఇప్పటికీ అవన్నీ వద్దనుకున్నాడు. అదంతా నాకు వద్దు, దేవుడు కావాలి నాకు. మరలా వెళ్ళలేదు వెనక్కి. ఆయన అంటున్నాడు, ఇక నాకు ఏ ఆశలు లేవు, నేను ప్రభు కొరకే బ్రతుకుతున్నాను. ఇక చివరి దినాల్లో నేను దేవుని కొరకే బ్రతకాలి, దేవుని రాకడ కొరకు నేను బ్రతకాలి అని ఆయన సాక్షించాడు. కాబట్టి కొంతమంది మరలా వెనక్కి వెళుతున్నారు, మరలా చీకట్లోనికి వెళుతున్నారు. పగటి వారిగా ఉండి, కొంతకాలం పగటి వారిగా ఉండి మరలా చీకటి వారైపోతున్నారు. చదువమ్మా. ఇతరుల వలె నిద్రించక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. పాపమనే మత్తులో ప్రియురాలు పడిపోయి వెతుకుచున్నట్లుగా పాపమనే స్థితిలోనికి పడిపోకూడదు. పాపమనే చీకట్లో మరలా పడకుండా వెలుగు సంబంధులుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ 7 విషయాల్లో మనకు, మొదటిగా మన దినచర్యలో పాత నిబంధన గ్రంథము ఒక రాత్రి కాలముగా మనకు కనబడుతుంది. రెండవదిగా సంఘ కాలములో క్రైస్తవులకు శ్రమలు వచ్చిన కాలమే ఒక రాత్రి కాలముగా కనబడుతుంది. ప్రభు యొక్క ఉపమానములో రాకడకు సిద్ధపడి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళుచున్న 10 మంది కన్యకలు అర్ధరాత్రి వేళ వారు పెళ్లి కుమారుని స్వరము వినిరి అనే మాట చూస్తున్నాము. 4వదిగా సంఘ కాలములో బైబిల్ దాచబడిన ఒక కాలము
అర్ధరాత్రి కాలం సింహము లాంటి గుండె కలిగిన మార్టిన్ లూథర్ ద్వారా బైబిల్ బయటికి దేవుడు తీసుకుని వచ్చారు. మరలా వెలుగు వచ్చింది. ఐదవదిగా, క్రీస్తును వెంబడించకపోతే, ప్రభును వెంబడించని వారు చీకటిలో ఉన్నవారే, ప్రభును వెంబడించేవారు వెలుగు సంబంధులని చూస్తూ ఉన్నాము. ఆరవదిగా, పాపమే ఒక చీకటిగా మనకు కనబడుతుంది. ఏడవదిగా, ఎవరైతే పడిపోయారో పడిపోయిన వారందరూ ఎక్కడున్నారు? పడిపోయిన వారందరూ మరలా చీకట్లోనికి వెళ్ళారు, రాత్రిలోనికి వెళ్ళారు. ఎందులో పడిపోయారు? ప్రధానముగా 3 విషయాల్లో చాలా మంది పడిపోతున్నారు. 3 విషయాల్లోనే పడిపోతారు ప్రతి ఒక్కరు. అదే మనం చూస్తాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 2:16, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నది గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తాలి హుషారుగా. లోకములో ఏమున్నాయట? ఎన్నున్నాయి? 3. ఎవరైనా 3 ఒక దాంట్లో పడిపోతారు ప్రతి ఒక్కరు. మొదటిది ఏమిటి? శరీరాశ. అనగా అంత కావాలంట. అది శరీరం అంత కావాలి, అంత అనుభవించాలి. శరీరాశ అనగానే బైబిల్ మనకు తెలియజేస్తుంది. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో ఏమని రాయబడింది? ఒక్కసారి చదవండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. శరీరాశ అనబడేది ఒక పాపమునకు పోల్చవచ్చు. మరొక మాటలో చెప్పాలంటే డబ్బు కావాలి, ధనము కావాలి, ఆస్తి కావాలి, లోక సంబంధమైనవన్నీ కావాలి. నేను పోయిన శుక్రవారం కూడా చెప్తూ అన్నాను, ఇప్పటికి 20 ఏళ్ళు అవుతుంది సేవకు వచ్చి. సంవత్సరానికి 1 లక్ష రూపాయలు దాచుకున్నా ఎంత ఉండాలి నా దగ్గర? మాట్లాడలేదు మీరు. ఎంత ఉండాలి? ఇవ్వలేదా? నాకు దేవుడు అంటే ఇచ్చాను. సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఏంటి, చాలా ఇచ్చాను. పోయిన వారం కాక అటుపోయిన వారం 40,000 కావాలి. 40,000 దేవుడు ఇచ్చాడు. కొట్టండి చెప్పట్లు. ఎంత కావాలంత ఇస్తున్నాడు దేవుడు. సభలకు దాదాపుగా లెక్క వేసుకున్న 1 లక్ష రూపాయలు అవుతుంది. మందిరం లోపలైతే అంత అవ్వదు. ఎందుకంటే ఆయన ఒక ప్రొజెక్టర్ తెచ్చి అందులో చూపిస్తూ వాక్యం చెప్తాడు. అవన్నీ ఏర్పాట్లు బయట మన ఇక్కడ బుజ్జన్న, ప్రభాకర్, మహిమానందు ఈ స్థలం అంతా కూడా క్లీన్ చేసి, ఒక రోజున వీలైతే జేసీ పెట్టి అంత క్లీన్ చేసి, రాళ్ళు టచ్ చేయకుండా మామూలుగా అంత క్లీన్ చేసి, ఇక్కడ స్టేజీ వేసి గ్రాండ్గా ఓ ప్రొజెక్టర్ కట్టి, అవన్నీ ఖర్చులు. స్టేజీ అంటే, మైక్స్ అంటే చాలా సొమ్ము ఖర్చు అవుతుంది. అయితే చేతిలో ఏమీ లేదు, నిలువ సొమ్ము లేదు, మెరుకు రాబడి లేదు. ఎవరి మీద ఆధారము? దేవుడి, ప్రభు మీద ఆధారమే. ధనము అనే ఆశ మనకు ఉండకూడదు. ఒకవేళ దేవుడు ధనం ఇచ్చినా కూడా అది ఆయన రక్షణార్థమైన పనులకే లక్షణముగా వాడినప్పుడు దేవుడు ఇస్తారని అయ్యగారు పాడినట్లుగా. ప్రియులారా, ఇక్కడ ధనాపేక్షనబడే శరీరాశతో చాలా మంది ఉన్నారు. అందుకని ఇక్కడ ఏమని రాయబడింది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనం కోసం చంపుకుంటున్నారు, డబ్బు కోసం చంపుకుంటున్నారు, బంగారం కోసం చంపుకుంటున్నారు. నిన్న న్యూస్లో ఒక వార్త విన్నాను, చూశాను. ఒక తల్లి మెడలో ఒక బంగారు చైన్ వేసుకుని వెళుతుంటే బైక్ మీద వచ్చారు. బైక్ మీద వచ్చి ఆ తల్లి గొంతు తెగిపోయేటట్లుగా లాక్కొని వెళ్ళిపోతుంది. కింద పడినా కూడా విడిచిపెట్టట్లేదు, లాగి తీసుకెళ్ళి. ధనాపేక్ష కీడుకు మూలము.
డబ్బు కోసము మనిషి ఎంతకైనా తెగిస్తూ ఉన్నాడు, ధనము కోసం ఎంతకైనా తెగిస్తున్నాడు. కానీ దేవుని పిల్లలకు దాని మీద ఏముండకూడదట, ఆశ ఉండకూడదు, అదే శరీరాశ ఉండకూడదు. కానీ చాలా మంది దేవుని నమ్మారు కానీ ధనం అంటే ఇష్టమా లేదా మాట్లాడలేదు. ఇందాక వాక్య పట్టణంలో చదువుకున్నాం, మనమట అన్న వస్త్రములు గల వారమై తృప్తి పలిగి ఉండాలంట. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏ నిద్రే సాకు, ఏ నిద్రే సాకు చెప్పండి? ಹೊಟ್ಟೆ ತುಂಬ ಊಟ ಇದ್ರೆ ಸಾಕು, ಮೈಗೆ ಬಟ್ಟೆ ಇದ್ರೆ ಸಾಕು ಅಂತ ಎಷ್ಟು ಜನ తృప్తిగా ఉన్నారు మీరు చెప్పండి? అన్న వస్త్రములు గల వారమై తృప్తి పడి ఉందు అంటాడు అక్కడే. ఎందుకంటాడన్నమాట, ನಾವು ಈ ಲೋಕಕ್ಕೆ ಏನು ತಂದಿಲ್ಲ, ಇಲ್ಲಿಂದ ನಾವು ಏನು ತಗೊಂಡೋಗಕ್ಕೆ ಆಗಲ್ಲ. ಏನು ತಗೊಂಡೋಗ್ಬೇಕಂದ್ರೆ ಕೂಡ ತಗೊಂಡೋಗುತ್ತೀವಿ ಅಂದ್ರೆ ಬಿಡ್ತೀರಾ ಅವರು? చెప్పండి అయ్యా అమ్మ. ముక్కుకు చిన్న ముక్కురాయి ఉన్నా కూడా, మా తల్లులు ముక్కుకు ముక్కురాయి ఉన్నా కూడా విడిచిపెడతారా? మాట్లాడలేదమ్మా. తీస్తారా తీరా? మెడలో ఆ చైన్ ఉన్న తాలిబొట్టు ఉన్నా కూడా ఏం చేస్తారు? పెడతారా? అసలే బంగారం. చంపన్నమ్మాయా, రోజు రోజుకు పైకి పోతుందా కిందికి వస్తుందా? నాకు విచిత్రం వేస్తుంది బంగారాన్ని గురించి న్యూస్ విన్నప్పుడల్లా. బంగారము భారీగా తగ్గిందంటారు న్యూస్లో. నాకు అనిపిస్తుంది ఏమో ఒక 10,000 తగ్గింది ఏమో అనుకుంటాను. కానీ ఎంత తగ్గిందట? 1000 రూపాయలు తగ్గింది అంటారు. ఎంత? 2000 తగ్గింది. అది భారీగా తగ్గిందట. పెరిగేది మాత్రం ఎలా పెరుగుతుంది? ఒకసారి 10,000 5,000 పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ಏನು ನೀವು ಹೋಗುತ್ತೀವಿ ಅಂದ್ರೆ ಕೂಡ ಯಾರು చెప్పండి విడిచిపెడతారా? విడిచిపెట్టారు. అందుకే నా విలోకములోనికి ఏం తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని వెళ్ళము. అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉంటాం. అన్నం ఉంటే చాలు, వస్త్రములు ఉంటే చాలు. అందుకనే శరీరాశ బైబిల్లో చూస్తాం. అబ్రహాము గొప్ప భాగ్యవంతుడు. ఆదికాండం 14వ అధ్యాయం 23వ వచనములో, ఆదికాండం 14:23లో అబ్రహామును నేనే ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేశాను. ఒక రాజుతో మాట్లాడుతున్నాడు, ఐగుప్తు రాజుతో. నీ దగ్గర నేను ఏమి తీసుకోను, నూలు పోగైనను చెప్పులు వారైనను నాకు వద్దు. ఒకవేళ తీసుకున్నానంటే నీవే చెప్తావు, అబ్రహాము నేనే ధనవంతులు చేశాను. అబ్రహాముకి ఏమీ లేదు, ధనం మీద ఆశ లేదు. మనకెవరైనా వాళ్ళే ప్రేరేపింపబడి ఇస్తామంటే వద్దంటామా? ನಿಮಗೆ ಇಷ್ಟು ಕೊಡ್ಬೇಕಂತ ನಮಗೆ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಯಾವಾಗ ಕೊಡ್ತೀವಿ? ನಾಳೆ ಕೊಡ್ತೀಯಾ? ಇವತ್ತು ಕೊಡ್ತೀಯಾ? వెంట పడతావా? వెంట పడవా? వెంట పడతాం, అడుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తాలి. ప్రియులను గమనించాలి. ఇక్కడ అబ్రహామునకు ఏమి లేదు అంటే ధనం మీద ఆశ లేదు. అయితే అబ్రహామును దేవుడు ధనవంతునిగానే చేశాడు. ఇక ఆశపడకపోతే దేవుడు ఇస్తాడు, ఆశపడితే అనుభవించలే. ఒక్కసారి మనం ఆ మాట కూడా ఆదికాండం 23వ అధ్యాయం 6వ వచనములో మనం చూసినప్పుడు అబ్రహామును దేవుడు ఎలా చేశాడు? మహారాజు వలె, గొప్ప ధనవంతుని వలె చేస్తాడు. చదువమ్మా. అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను ఏమై ఉన్నాడట? మహారాజు అయి ఉన్నావు నీవు.
మహారాజుగా మార్చాడు దేవుడు అబ్రహామును. ఎందుకు మార్చాడు? అబ్రహామునకు దేని మీద ఆశ లేదు, మాట్లాడలేదయ్యా, ఇస్తానన్నా కూడా తీసుకోలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? గొప్ప ధనవంతునిగా చేశాడు. కాబట్టి మొదటిగా శరీరాశ మనకు కనబడుతుంది. రెండవది నేత్రాశ. ఈ నేత్రాశ అనే దాన్ని మరొక మాటలో చెప్పాలంటే ఇది పాపమునకు పోల్చబడింది. చూపే పాపం అన్నారు దైవజనులు. ప్రభు మాటను బట్టి పాడారు. పాప క్రియలు లేకపోయినా, పాప క్రియలు లేకపోయినా, చూపే పాప మని బోధించిన యేసునామా మెంతో మధురం. నేనేం చేయలేదయ్యా, ఊరికే చూశానంతే అన్నావా? నీవు చూసిందే అప్పుడైపోయింది, ఇంకా చేసినట్లే అంటున్నాడు ప్రభు. మత్తయి సువార్త 5:28. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఏమగుడును? చూస్తేనే. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక స్త్రీ, పెద్ద స్త్రీ కనబడితే నీ సహోదరిగా భావించు. సామెతల గ్రంథంలో మాట అంటాడు జ్ఞాని అయిన సొలొమోను, నీకంటే పెద్దవారు నీకు కనబడినప్పుడు ఆ స్త్రీలను ఎలాగ చూడాలి? నా సహోదరులు, నా అక్కలు, నా తల్లులు. నీకంటే చిన్నవారిని నీ చెల్లిగా భావించు. జ్ఞానముతో అక్క, చెల్లి అని మాట్లాడు అంటాడు. జ్ఞానముతో అక్క అని పిలువు, జ్ఞానముతో చెల్లి అని పిలువు. కాబట్టి చూపు చాలా పవిత్రముగా ఉండాలి. నీవు ఒక స్త్రీని చూస్తున్నావంటే నీ ఇంటిలో కూడా ఒక స్త్రీ ఉంది. బైబిల్లో సామెతల గ్రంథంలో నీవు వేరొకని భార్యను నీవు ఆ భార్యను నీవు కూడితే నీ భార్యను ఇంకొకడు కూడును అంటాడు సామెత గ్రంథంలో. పరుని భార్య నీవు ఆశిస్తే నీ భార్యను ఇంకొకడు ఆశిస్తాడు. పరస్త్రీని నీవు చూస్తే నీ ఇంటిలో కూడా స్త్రీలు ఉన్నారు, నీ ఇంటిలో కూడా చెల్లెళ్ళు ఉన్నారు, నీ ఇంట్లో కూడా ఉన్నారు అక్కలున్నారు. నీ చెల్లెల్ని ఇంకొకరు చూస్తారు. కాబట్టి నీ చూపు, దేవుని పిల్లల చూపు పవిత్రముగా ఉండాలి. ఇదే నేత్రాశ. నేత్రాశ అనే పాపములో చాలా మంది పడిపోతున్నారు. చూచిన స్త్రీలను చెడ్డ చూపుతో, చూచిన పురుషులను చెడ్డ చూపుతో చూసే స్త్రీలున్నారు, చూసే పురుషులున్నారు. అది పాపము అని బైబిల్ చెబుతుంది. చూడరాని దృశ్యము చూచాడు దావీదు. ఆ స్త్రీతో పాపము చేశాడు, ఆమె భర్తను చంపాడు. తర్వాత ఆ పాపమే అతనికి ఏమైంది? అతని కుటుంబానికి శాపం వచ్చింది. తన కుమారుడు చనిపోయాడు. తన ఇంటిలో కూడా తన కూతురులను పాడు చేశారు. బైబిల్ చెబుతుంది, ఏది విత్తుతావో అదే కోస్తావు అన్నమాట నిజమే. ఏం చేస్తే అది జరుగుతుంది. నీవు ఒక స్త్రీని ఇలా చేస్తే నీ ఇంట్లో కూడా జరుగుతుందని బైబిల్ చెప్పుచున్న మాటలే, బైబిల్ మాటలే మీకు తెలియజేస్తున్నా. కనుక రెండవదిగా చాలా మంది ఎందులో పడిపోతున్నారు చెప్పండి అయ్యమ్మా? నేత్రాశలో. మూడవది జీవపు డంబం, అంటే గర్వం, అహంకారం, అహంభావం, హెచ్చింపు. ఈ గర్వాన్ని గురించి అనేక మార్లు మనం వింటున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడిన మాటను చూచినప్పుడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ముందు గర్వంగా వెళుతున్నావా? నాశనమునకు ముందు ఏం నడుస్తుందట? గర్వం. ముందు గర్వంగా వెళుతుంటే నీ వెనకలు ఏమొస్తుంది? నాశనం ఎక్కడొస్తుంది? మాట్లాడలేదు. నీడవలే నీ వెంటే వస్తుంది. అందుకని ఎప్పుడు గర్వంగా ఉంది. తగ్గించుకో. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును.
దేవుని పిల్లల్లో తగ్గింపు. నేనే పాటి వాడను. మన తండ్రి గారు దేవదాసయ్య గారు ఎప్పుడు ఒక మాట అనేవాడట, అబ్బాయి నేనే పాటివాడిని, నేనే పాటివాడిని, నేనే పాటివాడిని. ఏడుస్తూ అనేవాడట ఈ మాట అయ్యగారు, అబ్బాయి నేనే పాటివాడిని, అబ్బాయి నేనే పాటివాడిని. కానీ ఈ రోజున చాలా మంది హెచ్చింపు, వారికి తెలియకుండా వారిలో గర్వం. అపవాది తనకున్న ఐశ్వర్యమును బట్టి హెచ్చించుకున్నాడని బైబిల్లో చూస్తాం. తనకున్న అందమును బట్టి అపవాది హెచ్చించుకున్నాడని బైబిల్లో చూస్తాం. తనకున్న అధికారమును బట్టి అపవాది హెచ్చించుకున్నాడు. హెచ్చించుకున్న అపవాది ఎక్కడ పడ్డాడు అని యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనములో చూచినప్పుడు, లూసిఫర్ ప్రధాన దూత అయిన లూసిఫర్ అతిశయించి లేక గర్వించి ఎక్కడ పడ్డాడు? పాతాళములో ఒక మూలకు. చదవమ్మా ఈ మాట. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు పడ్డావు? నేను ఆకాశమునకు ఎక్కుదును అనుకున్నాడు. దేవుని కంటే నేను పైగా ఉండాలి అనుకున్నాడు. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద, ఆ ఉత్తర దిక్కున సభాపర్వతం మీద దేవుడు మాత్రమే కూర్చొని ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆ పర్వతాన్ని ఏర్పాటు చేస్తే వీడేమనుకుంటున్నాడు? ఆ పర్వతం మీద కూర్చోవాలి, మేఘమండలం మీద నేను ఎక్కాలి. మేఘము అనేది ప్రధానముగా దేవునికి ఉపయోగపడిన మేఘముగా మనకు కనబడుతుంది. మేఘమండలం మీద ఎక్కాలనుకున్నాడు. మహోన్నతుడైన ఉన్నతుడైన దేవునితో సమానం అనుకున్నాడు. మనస్సులో అనుకున్నాడు, బయటకు అనుకోలేదు, మనస్సులో అనుకున్నాడు. ఎక్కడి వరకు పడిపోయాడట? పాతాళమునకు ఒక మూల పడిపోయాడు, నరకములో ఒక మూల. అందుకని హెచ్చించుకోవద్దు, దేనిని బట్టి హెచ్చించుకోవద్దు. మీకు ఒకవేళ డబ్బుందా, ఉంటే ఉండనివ్వండి. మీకు ఒకవేళ మంచి పేరు ఉందా, ఉంటే ఉండనివ్వండి. ఒకవేళ ఉద్యోగం ఉన్నదా, ఉంటే ఉండనివ్వండి. దేవుడిచ్చింది. యోహాను గారు ఒక మాట అంటారు, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ రీతిగా చాలా మంది పడిపోయి ఉన్నారు. పడిపోవడం అంటే, ప్రియురాలు పడిపోవడం అంటే అది ఏమిటంటే పాపములో పడిపోయి ప్రభువును వెతుకుతున్నారు, శరీరాశలో పడిపోయి వెతుకుచున్నారు, నేత్రాశలో పడిపోయి వెతుకుచున్నారు, జీవపు డంబములో పడి వెతుకుచున్నారు. ఈ పరుండు ఎండుట అనే మాటను కూర్చి ఇంకా చాలా విషయాలు దైవజనుడు రాశారు, కానీ అవన్నీ చెప్పే సమయం లేదు కనుక ఒక 7 విషయాలు క్లుప్తముగా మీకు చెప్పి ముగిస్తాను. ఒకసారి అందరూ లేచి నిలబడండి. ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఈ మాట మీకు చాలా బాధేస్తుందేమో, బయటికి వెళ్ళొద్దనే మాట బాధేస్తుందా? బాధేస్తుందా? చెప్పండి అయ్యా అమ్మా. మీ అందరు ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఇక్కడ బెంగళూరు నుంచి ప్రసాద్ వచ్చాడు, డ్యూటీకి వెళ్తాడు. ఆ డ్యూటీలో మరి తన ఆఫీస్ ఎలా ఉంటుందో నేను చూడలేదు, మనం ఎవరు చూడలేదు. కానీ ఆఫీసులో తనకి ఏమైనా పని అప్పగిస్తే 100 అటు ఇటు తిరిగితే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? తన డ్యూటీ అయ్యే వరకు ఏం చేయాలి? కూర్చోవాలి. మీరు చదువుకునే పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి సార్ నన్ను అల్లుకోగితిరి ఇల్లుకోగితిరి అని 100 తిరుగుతూ ఊరుకుంటారా? మాట్లాడుతూ ఏదప్పా నేను 10th క్లాసు ಓದಿದ್ರಲ್ಲ, ಅಲ್ಲ నేను ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀನಿ ಇಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀನಿ, ನನಗೆ ಇಷ್ಟು ಸಮಯ ಕುಂತ್ಕೊಂಡೇಗೆ ಆಗಲ್ಲ, ನಾನು ఇడిచిపెడతారా? చెప్పండి. కట్టె తీసుకుంటారు. కూర్చో, ఏమలా తిరుగుతున్నావు, ఏం లేచి నిలబడ్డావు, ఏం నిద్రపోతున్నావు అంటే ఒక స్కూల్లో క్రమశిక్షణ ఉంది. మరి మందిరంలో ఉండాలా వద్దా? గట్టిగా చెప్పండి. దేవుని సన్నిధిలో ఉండాలా వద్దా? ఒక ఆఫీసులో క్రమశిక్షణ ఉంది, దేవుని సన్నిధిలో ఉండాలా వద్దా? ఉండాలి, ఎక్కువగా ఉండాలి. దేవుని దగ్గర ఇంకెక్కువగా ఉండాలి. ఎందుకంటే దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏమన్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. నేను ప్రారంభం ఇక్కడికి 8 గంటలకు వచ్చాను. ఇప్పుడు ఎంత అయింది? టైం 10 దాటిపోయింది.
నేను షుగర్ పేషెంట్ని, నీళ్ళు దండిగా తాగాను, ఉదయం తాగాను, ఇప్పుడు తాగాను, షుగర్ ఉంది నాకు, తిరగాలి. షుగర్ ఉన్న వారికి తెలుసా బాధ. కానీ కార్యక్రమం అయ్యేంత వరకు ప్రభు ఉంటారు కనుక ప్రభుని చూస్తూ ఒక్కోసారి కాళ్ళు నిలబడడానికి సహకరించే ఒక ఆమె అంటుంది, ఒక తల్లి, షుగర్ ఉన్న తల్లి అంటది, అయ్యా ఎలా నిలబడతావయ్యా నీవు, అంతసేపు ఎలా నిలబడతావయ్యా? నా శక్తి కాదు కానీ ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క బలము, ఆత్మ బలము. యాజక వస్త్రాలు వేసుకోగానే నాలోనికి ఒక అనుకొనని దేవుని శక్తి పనిచేస్తూ ఉంటాం. ఎంత బలహీనంగా ఉన్నా కూడా నిన్నంత నా ప్రక్కలో నొప్పి వచ్చేస్తుంది. నిన్న ఇక్కడ కూర్చొని అక్కడ బళ్ళారికి వెళ్ళవలసి ఉంది పాంప్లెట్ రెడీ చేయడానికి. అక్కడ శివకుమార్కి ఫోన్ చేసి ఆ కుమారుని అక్కడ చూసుకోమని ఫోన్లో మాట్లాడుతూ, అలాగే రిజర్వేషన్ ప్రభు కుమార్ అక్కడ డ్యూటీలో ఉన్నాడు, ఆ కుమారుని డిస్టర్బ్ చేయకూడదు. ఒక్కోసారి అన్నాను, నీకేమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుందంటే వద్దు, లేదయ్యా చేస్తానయ్యా. అక్కడ ఆ కుమారుడికి ఫోన్ చేస్తుంది. నిన్న పనంతా బైబిల్ చదువుకుంటూ మెసేజ్లు రాసుకుంటూ నోట్స్లో నిన్నటి దినమున ఈ ప్రసంగం రాసుకోవడం జరిగింది. మొన్నటి దినమున ప్రసంగాలు వాక్యాలు రాసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పిల్లలకు సాయంకాలం చెప్పాను, రోజు మీరు 2 పాటలు నేర్చుకోవాలి, ఆరాధన నేర్చుకోవాలి, ఆరాధన చేయాలి, మీరు ఆరాధన చేయాలి. కనుక క్రమము చాలా ప్రాముఖ్యమైనది. క్రమము దేవునికి మహిమ, క్రమము మనకు ఆశీర్వాదం, మనకు ఆశీర్వాదం. ఒక 2-3 గంటలు కూర్చోలేకపోతే ఎలాగా? సినిమాకి వెళ్ళిన వాళ్ళు తిరుగుతారా? చెప్పండి అయ్యమ్మా. సినిమా హాల్లోనికి వెళ్ళి మధ్యలో బయటకు వస్తారా? మాట్లాడుతూ ఆ మధ్యలో కొంచెం గ్యాప్ వదులుతారు కదా, అప్పుడు వస్తారు బయటకు. అవునా కాదా? ఎంత అర్జెంట్, మరి సీన్ మిస్ అయిపోతామేమో. అవేమైనా మేలా ఆశీర్వాదం ఉందా అందులో? చెప్పండి అయ్యామా. ఏ ఆశీర్వాదం లేదు. మరి దేవుని సన్నిధిలో మనము ఆ కార్యక్రమం ముగించేంత వరకు తప్పకుండా మనం క్రమం పాటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు బయటికి వెళ్ళొద్దు అనే మాటను గురించి ఇన్ని మాటలు చెప్పడం జరిగింది. సరే, వెదకుట. ఏం చేయాలి? వెదకాలి. ఏం వెతుకుతాము? కొంతమంది పోగొట్టుకున్న ఆ వస్తువులు వెతుక్కుంటూ ఉంటారు. ఏవైనా మిస్ అయ్యాయనుకోండి, ఆ వస్తువు దొరికేంత వరకు వెతుకుతూ ఉంటారు. ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పారు. ఒక స్త్రీ ఒక విలువైన నాణ్యాన్ని పోగొట్టుకుంది. దానికోసం ఆమె ఏం చేస్తుంది? గట్టిగా చెప్పాలి, వెతుకుతూ ఉంది. ఆ వెతికేటప్పుడు రాత్రి అయిందేమో, వెతికి ఏం చేస్తుందట? దీపం వెలిగించి వెతుకుతుందట. ఏం చేస్తుందయ్యామా? దీపం వెలిగించి వెతుకుతుంది. దీపం వెలిగించి దగ్గర పెట్టి వెతుకుతుంది, చూస్తుంది. కాబట్టి వెదకుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము ఎవరిని వెతకాలి, దేనిని వెతకాలంటే, ప్రాముఖ్యముగా చెప్పాలంటే క్రైస్తవులందరూ ఒకే మాటలోనే ఉన్నారు. ఇంకా అన్నారు దైవజనులు, ఒకే మాట. 3 మాటలు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో మనందరికీ తెలిసిన వాక్యమే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అయితే క్రైస్తవులందరూ ఇంకా ఒకే స్థితిలో ఉన్నారు ఇప్పటి వరకు. ఏ స్థితిలో? అడగడంలోనే ఉన్నారు. ఎందులో? మాట్లాడలేదయ్యమ్మా. అడగడములోనే ఉన్నారు కానీ వెతికే దాంట్లోకి వెళ్ళలేదు. వెతికే అనుభవములోనికి వెళ్ళలేదు. ఇంకా అడగడములోనే ఉన్నారు. అడగడమే, అది కావాలి, ఇది కావాలి. యేసుప్రభు వారు అన్నారు కదా, మీకేమి కావాలో మీ తండ్రికి తెలియదా? ఆహారం కోసం ఎందుకు వెతుకుతారు? మీకేం కావాలో దేవునికి తెలియదా? ఏం తినాలో దేవునికి తెలియదా? మీకేం పెట్టాలో దేవునికి తెలియదా? కానీ ఏంటి మన వెతుకులాట? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటి కోసం
మనం వెతుకుచున్నాము, కానీ మనం దేవునిని వెతుకుటం లేదు. అందుకనే ఆయన ఏమంటున్నాడు? మొదటిగా ప్రభు చెబుతున్న మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకునన్నాడు. వెదకండి అంటున్నారు ఆయన. అడగడంలోనే కాదు మీరు ఉండవలసింది, వెతుకుటలోనికి రావాలి. ప్రియురాలు తన ప్రాణ ప్రియుని వెతుకుచున్నట్లుగా ప్రతి వారు వెతికే అనుభవంలోనికి రావాలి. ఆ వెతకడములో ఎలా వెతకమంటున్నాడు అంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనములో, ఇర్మియా గ్రంథం 29:13లో అంటున్నాడు ఏమని? మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను వెతికిన ఎడల, నన్ను గూర్చి విచారణ చేసే ఎడల నన్ను కనుగొంటారు. మీరు నన్ను వెతకండి. దేన్నో వెతుకుతున్నారు, వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు, ఆ అశాశ్వతమైన వాటిని వెతుకుతున్నారు, తిండిని గూర్చి వెతుకుతున్నారు, వస్త్రములను గూర్చి వెతుకుతున్నారు, దేని కూర్చో వెతుకుతున్నారు. ఆయన అంటున్నారు, మీరు నన్ను వెతికిన ఎడల. ఎవరిని వెతకండి? నీ వెతకండి. సృష్టికర్తరైన నన్ను కనుగొనడానికి ప్రయాసపడండి, నన్ను చూడడానికి ప్రయాసపడండి. నేను మీకు దొరికేంత వరకు మీరు నన్ను వెతకండి. మీరు నన్ను వెతకిన ఎడల, అలా అది కూడా ఎలా వెతకిన ఎడల? పూర్ణ మనస్సుతో. ఎలాగ చెప్పండి అయ్యామా? ఏ మనస్సుతో? పూర్ణ మనస్సుతో వెతకాలట. అంటే సంపూర్ణముగా దేవుని మీద మనస్సు పెట్టి వెతకాలి. పూర్ణ మనస్సుతో మీరు నన్ను వెతకిన ఎడల మీరు నన్ను కనుగొంటారు, నేను మీకు దొరుకుతానంటున్నాడు. మరొక వచనములో కూడా ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనములు, ఇక్కడ కూడా పూర్ణ మనస్సుతో నీ దేవుడిని యెహోవాను మీరు వెతకిన ఎడల. ఇక్కడ కూడా అంటున్నాడు, మీ మొదటిగా పూర్ణ మనస్సు అని చూస్తున్నాం. ఇక్కడ మీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో వెదకున్నప్పుడు ఆయన మీకు ఏమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. ఎవరిని వెతుకుతున్నావు? దేన్ని వెతుకుతున్నావు? ఏదేదో వెతుకుతున్నావు. ఒక్కసారైనా నీవు నాకు కనబడవా? ఒక్కసారైనా నీవు నాతో మాట్లాడవా అని వెతుకుతున్నావా? వెతుకుటలేదు. ఆయన నీకు దొరికితే, ఆయన నీకు దగ్గరకు వస్తే, ఆయన నీకు ప్రత్యక్షమైతే నీకేం కొదువా, నీకేం తక్కువ? అన్నీ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి దగ్గరికి. వద్దన్నా వస్తాయి, రావద్దన్నా వస్తాయి. నీవు ఆయన కనుక్కోవాలి. ఆయన కనుక్కోకుండా, ఆయన వెతకకుండా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో వెతకమంటున్నాడు ఇక్కడ. 4వదిగా దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో కూడా సొలొమోనుతో దేవుడు చెబుతున్న మాట ఇక్కడ కనబడుతుంది. సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అమ్మా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని ఎలాగునా హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా ఆయనను సేవించుము. ఆయనను ఇక్కడ కూడా అంటున్నాడు, ఆయనను వెదకిన ఎడల. బాగా వినాలి, ఆయన మీకు ప్రత్యక్షమగు. నా కుమారుడా అని దావీదు ఇక్కడ చెప్తున్నాడు తన కుమారునితో. నీ దేవుణ్ణి ఎలా వెదకాలి? నీ పూర్ణ హృదయంతో వెతుకు, నీ పూర్ణ ఆత్మతో వెతుకు. నీ వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. ఆమా, నీవు ఆయనను విసర్జించిన ఎడల, నాకు ఆయన అవసరం లేదు, లోకములో అన్ని కావాలి, ధనం కావాలి, డబ్బు కోసం వెతుకుతా, ధనం కోసం వెతుకుతా, దేనికోసమో ప్రయాసపడతా అని నీవు దేనినేనినో వెతికి ఆయనను విసర్జించిన ఎడల, అసలైన దేవుని విసర్జించిన ఎడల ఆయన నిన్ను కూడా ఏం చేస్తాడట? పో వ్యర్థుడా, నన్ను వెతకకుండా ఏదేదో వెతుకుతున్నా, పో, వెళ్ళిపో అని నిత్యముగా త్రోసివేయును.
కనుక మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. నీవు దేనిని వెతుకుతున్నావు? ఎవరి కోసం నీ వెతుకులాట? ప్రియురాలంటుంది నేను వెతుకుతున్నానంటుంది, మంచిదే, కానీ పడిపోయి వెతుకుతుంది. పడిపోయి వెతికితే ప్రయోజనము లేదు. పడిపోయి వెతికితే పరుండి వెతికితే ఆయన కనబడలేదంటుంది. మరలా వెతికినను కనబడలేదంటుంది. అక్కడ ఇంకొక 5 విషయాలు. అందుకే ఒక్కొక్క మాట చెప్పడానికి చాలా టైం పడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క మాట వివరించడానికి అక్కడ 5 విషయాల్లో వెతికింది ఆమె. 5 విషయాల్లో తిరిగి వెతికిందట. 5 విషయాల్లో వెతికిన ఆయన కనబడలేదు. ఎక్కడ వెళ్ళి వెతుకుతానంటుంది? ఇప్పుడే లేచేదను పట్టణంలోనికి వెళ్తానంటుంది. పట్టణం అంటే లోకం. లోకంలోకి వెళ్ళి వెతుకుతాదట. మరలా లోకంలోనికి వెళ్ళి వెతుకుతానంటుంది. ఇంకొక మాట అంటుంది, సంత వీధులు. సంత అంటే గందరగోళమా కాదా? మాట్లాడితే గురువారం మార్కెట్ దొరుకుతుంది. అక్కడ వెళ్తే ఎలాగుంటుంది? గందరగోళంగా ఉంటుంది. అవునా కాదా? మిర్సినికాయ మైకులు పెట్టి, అవునా కాదా? ఇంకా ఏమి టమోటా 5 రూపాయలకి ಎಷ್ಟು కేజీ కొడుతుంది, అಷ್ಟು కేజీ కొడుతుంది. ఓ గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి. అవునా కాదా? సంత వీధుల్లోనికి వెళ్ళి వెతుకుతానంటుంది. రాజవీధులు అంటే రాజకీయంలోనికి వెళ్ళి వెతుకుతానంటుంది. నా ప్రాణప్రియుని వెతుకుతును అని నేను అనుకుంటుని, నేను వెతికినను అతడు కనబడుటలేదు. ఎక్కడెక్కడో వెతుకుతానంటే కనబడడు. ఎక్కడ వెతకాలి అంటే ఆయన సన్నిధిలో వెతకాలని బైబిల్ తెలియజేస్తుంది. ఆ మాట చదువుకుందాం. దినవృత్తాంతముల గ్రంథము ఇక్కడ మనం చూసినప్పుడు 15వ అధ్యాయం 4వ వచనం అలా ఉంచుకొని ఒక్కసారి కీర్తనల గ్రంథం 105వ సంకీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదవండి. కీర్తనలు 105:4. ఇక్కడ యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. ఇక్కడ బాగా వినాలి. ఎక్కడ వెదకాలట? ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. యెహోవాను వెదకండి, ఆయన సన్నిధిని వెదకండి. ఆయన సన్నిధిని ఎలా వెదకాలట? వారానికి ఒకసారా? అది కూడా విసుగుదలతోనా? అది కూడా బాధతోనా? నిత్యము వెదుకుడి. నిత్యము అంటే రాత్రి పగలు తేడా లేదు. ఆయనను వెదకాలి ఆయన సన్నిధిలో. ఒకవేళ నీవు శ్రమలో ఉన్నావా, ఆయన సన్నిధిలో వెదకు. ఇక్కడ సన్నిధిలో ఆయనను వెదకమని దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూడవచ్చు. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. ఇక్కడ కూడా అంటున్నాడు, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. నీకేం కావాలో దొరుకుతుంది ఇక్కడే. ఎక్కడ దొరుకుతుంది? గట్టిగా చెప్పట్లేదు. ఎక్కడ దొరుకుతుంది? సంతానము లేదా? ఎక్కడ దొరుకుతుంది? అన్న ఎక్కడికి వచ్చి వెతుక్కుంది? గర్భఫలము లేదు, భర్త ఇంకొక భార్యను పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడికి వచ్చి వెతికింది? అందుకే ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి. సన్నిధిని విడిచిపెట్టి నీవు రాత్రింబగలు కష్టపడినా ఏమి సంపాదించుకోలేదు. మొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? ఎవరి సన్నిధి? సన్నిధిలో అన్ని ఉన్నాయి. సన్నిధిలో సంపదలు ఉన్నాయి. అందుకే అయ్యగారు అన్నారు, నీ సన్నిధి కోరునాటి మానవుడే ధన్యుడో, నీ సన్నిధి కలిగియో నా ఆనరుడే ధన్యుడో. పాపములను పోగొట్టును నీ పాద సన్నిధి, శాపములను అరించును చిత్రమైన సన్నిధి. పడకుండా చేయునది
నీ పాద సన్నిధి నిరతము నడిపించునది, నీ దివ్య సన్నిధి ఆరోహణ బలమీచును. నీ పాద సన్నిధి అవరోహణ అంతస్తును అంతరించు సన్నిధి, నీ సన్నిధి కోరునాటి మానవుడే ధన్యుడు. నీ సన్నిధిని కలిగి ఉన్న ఆ నరుడే ధన్యుడు. ఏం కోరుతున్నావు? ఎక్కడ వెతుకుతున్నావు? ఎక్కడ వెతికినా నీకు దొరకదు. ఆశీర్వాదం కావాలా? శాపముతో ఉన్నావా? దేవుని సన్నిధిలో వెదకు, నీకు దొరుకుతుంది. ఆరోగ్యము కావాలా? అనారోగ్యముతో ఉన్నావా? దేవుని సన్నిధిలో వెదకు, దొరుకుతుంది. ఆయన సన్నిధిలో ఏమున్నాయట? బల సౌందర్యములు ఉన్నాయని చూస్తున్నాము. ఏమున్నాయి? ఆయన సన్నిధిలో బలముంది. తెలియని వారు మీ ముందు నిలబడిన నేను ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడే నాకు దేవుడు స్వస్థతనిచ్చాడు. 96వ సంకీర్తన 6వ వచనములో 96వ సంకీర్తన 6వ వచనములో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఎందుకు మనం సన్నిధిలో వెతకాలంటే సన్నిధిలో బలం ఉంది, సన్నిధిలో సౌందర్యం ఉన్నది. బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఇంకా ఆయన సన్నిధిలో ఏమున్నది? కీర్తనలు 16 రాయబడిన మాట, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. సన్నిధిలో బలం ఉంది, సన్నిధిలో సౌందర్యం ఉన్నది, సన్నిధిలో ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, సన్నిధిలో ప్రభావం ఉన్నది, సన్నిధిలో ఘనత ఉన్నది. ఇక్కడ ఏమని రాయబడిందంటే నీ సన్నిధి సంపూర్ణమైన సంతోషము కలవు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. సుఖము దేవుని సన్నిధిలో ఉన్నది, సంతోషము దేవుని సన్నిధిలో ఉన్నది, ఆరోగ్యము దేవుని సన్నిధిలో. టోటల్ గా చెప్పాలంటే అన్ని ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అయ్యమ్మ? దేవుని సన్నిధిలో. అందుకే వెతకమంటున్నా. నా సన్నిధిని వెతకండి, నా సన్నిధిలో వెతకండి. ఒకవేళ నీవు శ్రమలో ఉన్నావా? శ్రమలో ఉన్నా కూడా వెతకమంటున్నాడు. 6వదిగా దినవృత్తాంతముల 2వ గ్రంథం 15:4 చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. త్వరగా చదువు. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. ఎప్పుడు వెతుకుతున్నారు ఇశ్రాయేలీయులు? శ్రమలో ఉన్నావా? చెప్పుకోలేని శ్రమలు కొంతమంది అనుభవిస్తున్నారు. కూర్చోండి, అందరూ కూర్చోండి, నెమ్మదిగా కూర్చోండి. చాలా మంది శ్రమలో ఉన్నారు. ఎవరి శ్రమలు వారికి ఉన్నాయి, ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి, ఎవరి ఇబ్బందులు వారికి ఉన్నాయి. ఈ శ్రమలో ఉన్న ఇశ్రాయేలీయులు ఎవరిని వెతుకుచున్నారు అంటే ప్రభుని వెతుకుచున్నారు. కాబట్టి నీవు శ్రమలో ఉన్నా కూడా నీ శ్రమ తీసివేసే ఆయన సన్నిధిని నీ వెతకాలి. ఎంతమంది వెతుకుతున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి వెతుకుతున్నారు? నువ్వు చేసే పని నువ్వు చేసుకో, కానీ దేవునికంటూ ఒక సమయం ఇచ్చి నీ యొక్క పనికి ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలని కోరే నీవు ఆయన సన్నిధిలో వెతుకుతున్నావా? ఆయన సన్నిధిని మరిచిపోయావా? ఆయనతో సహవాసాన్ని మరిచిపోయావా? ఆయనను విడిచి ఏదేదో వెతుకుతున్నావా? చివరిగా యేసు ప్రభువారు చెప్పిన ఒక మాట ఏమిటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో 6వ అధ్యాయం 33వ వచనములో ఏమంటున్నాడు? కాబట్టి మీరు ఏమి వెతకమంటున్నాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ ఏవన్నీ పైన ఉన్నాయి చూడండి.
30వ వచనం నుండి చదవమా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని అడవి గడ్డిని దేవుడిలాగున అలంకరించి ఉండగా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయడా. కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి. అన్యజనులు దీని గురించి ఎవరు చింతించాలి? ఎవరు చింతిస్తారు? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుస్తుందా తెలియదా? మనకేం కావాలో తెలుసా తెలియదా? ఆయనకు మాట్లాడలేదు. ನಮಗೇನು ಬೇಕೋ ನಮ್ಮ ತಂದೆಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಎಲ್ಲವೂ ఆతనికి ಗೊತ್ತು. నీ పిల్లలకి ఏం కావాలో ఓ తల్లిగా, కన్న తల్లిగా నీకు తెలియదా? నీ పిల్లలకి ఏం కావాలో నీ తండ్రిగా, ఒక తండ్రిగా నీకు తెలియదా? నీ పిల్లల అవసరాలు నీకు తెలియదా? మరి మన తండ్రి మన అవసరాలు ఆయన ఎరుగరా? కానీ ఏం వెతుకుతున్నాం మనము? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏం ధరించుకుందామని లోక సంబంధమైన వాటిని మీరు వెతుకుచున్నారు. అవి పక్కన పెట్టి మొదటిగా ఏం వెతకమంటున్నాడు? నా రాజ్యమును వెతకండి. నా రాజ్యం ఉంది పరలోకం, మీకోసం ఏర్పాటు చేసిన రాజ్యం. అది నిత్య రాజ్యం, అది పరలోక రాజ్యం, అది సూర్యుడు లేని రాజ్యం, చంద్రుడు లేని రాజ్యం, రాత్రి లేని రాజ్యం. అది ఆ రాజ్యము కొరకు వెళ్ళాలని, ఆ రాజ్యములో చేరాలని, ఆ రాజ్యములో ప్రవేశించాలని వెతకండి. ఇంకా ఏం వెతకమంటున్నాడు? నీతిగా బ్రతకడానికి భూమి మీద, ఈ భూమి మీద ఉన్నంత వరకు నీతి అంటే ప్రవ్వే, నీతివంతుడు ప్రవ్వే. ఆయన నీతిని మనము కలిగి ఈ లోకంలో బ్రతకాలి. అక్కడ తిమోతికి రాసిన పత్రిక వచ్చి, దైవజనుడా నీవు వీటిని విసర్జించి ఏమి సంపాదించుకోమంటున్నాడు? నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటము ప్రయాసపడుము. కానీ ప్రయాస దేనికోసం? ప్రయాస దేనికోసం? ఎవరి కోసం? ఒకసారి ఆలోచన చేయండి. నీవు పరుండి వెతుకుతున్నావా అంటే పాపములో ఉండి వెతుకుతున్నావా? చేసే పాపాలు చేస్తూ దేవుడు నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలంటే ఇవ్వడు. చీకటనే పాపములో ఉంటూ దేవుడు నాకు కార్యం చేయాలంటే చెయ్యడు. ఆ చీకట్లో నుండి బయటికి రా, ఆ పాపములో నుండి పైకి లేచి ఆయన సన్నిధిలో ఆయనను వెదకు. ఆయన సన్నిధిలో మనకు దొరికేవి చాలా ఉన్నాయి. దాకా మనం అన్ని చదువుకున్నాం. చాలా వచనాలు మీకు చూపించాను, బైబిల్లే చూపించాను. బైబిల్లో లేనిది మీకేది చెప్పడం జరిగిందా? చెప్పకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. రాజ్యమును వెతకండి, రాబోతున్నాడు. నేడు రేపు రాబోతున్నాడు. అందుకే మన సభలకు పేరు క్రీస్తు ఆగమన ఉజ్జీవ సభలు. ప్రభు రాబోతున్నాడు. రాకడ సభలు 3 దినాలు ఉజ్జీవం, 3 దినాలందరికీ ఆశీర్వాద భోజనం. అప్పుడే ఒక కుమార్తె ఈరోజే భోజనం ఏర్పాటు చేయమని కానుక పంపించింది. కానీ ఆ కుమార్తె పంపించిన కానుక మొదటి రోజు సభలో మొదటి రోజు ఆ బిడ్డ సమర్పించుకున్న కానుకతో భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తండి. 3 రోజులు భోజనాలు. మీలో ఎవరైనా ప్రేరేపింపబడితే ఒకరోజు మేము ఏర్పాటు చేసుకుంటామంటే చేసుకోండి. లేదంటే దేవుని సేవకులంగా వచ్చిన కానుకలోనే కొంత సొమ్ము అన్నిటికీ ఖర్చు చేస్తూ భోజనాలకు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. దేవుని సేవకునిగా మీకు చెప్తున్నాను, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడండి. రాబోతున్నాడు ఆయన. మీ అందరూ ప్రయాసపడండి. మీ అందరూ సభల కోసం పని చేయండి. పోస్టర్లు రెడీ అయిపోతున్నాయి, పాంప్లెట్లు రెడీ అయిపోతున్నాయి. వారమంతదే పని మనకు. పోస్టర్లు వేసే పని, పాంప్లెట్లు వేసే పని. ఎంతో సొమ్ము ఖర్చైనా పర్వాలేదు. లక్షలాది పత్రికలు అచ్చు వేసి పంచమన్నారు దైవజనులు. లక్షలాది పత్రికలు అచ్చు వేసి పంచమన్నారు. ఆ పత్రికలు పంచి రండి, రాబోతున్నాడు ప్రభు అని అందరికీ బోధ చేద్దాం.
స్వార్థ చెబుదాం, దేవుని కొరకు పని చేద్దాం, ప్రయాసపడదాం. ఈ లోకములో ఏది మంది కాదు, రాజ్యము కొరకు వెదకమన్నాడు. రాజ్యము కొరకు వెదకండి, రాజ్యం కొరకు పని చేయండి, రాజ్యం కొరకు ప్రయాసపడండి. నీవే పని చేస్తున్నా, ఇది నేను భూమి మీద నా కొరకు కొంత నా కుటుంబం కోసమే కానీ అనే ఆలోచనలో మొదటి ప్రాముఖ్యమైన ఆలోచన నా దేవుడే, నా దేవుడే, నా దేవుడే, నా దేవుడి రాజ్యమే అని దేవుని రాజ్యమును గూర్చిన ఆలోచనలు చేయండి. దేవుని రాజ్యమును గూర్చిన తలంపులతో ఉండండి. దేవుని రాజ్యము కొరకు పని చేయండి. దేవుని రాజ్యమునకు సిద్ధపడండి. దేవుని రాకడలో ఎత్తపడదాం. రాబో ఉగ్రతను తప్పించుకుందాం. అట్టి భాగ్యము దేవుడు మనకెలరకు అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిలబడదాం. ప్రభోజన సంస్కార కానుక ఇంకా